ట్రీస్ క్రియేట్ చేయడం చాలా ఈజీ, కానీ ఇంటర్వ్యూస్లో యాక్చువల్గా అడిగేది ట్రీ ట్రావర్సల్స్. వీటిలో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి: ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ఈ 3 ఒక్కసారి అర్థమైతే చాలు, ట్రీస్లో క్వశ్చన్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి. మనం లాస్ట్ వీడియోలో ట్రీస్ అంటే ఏంటి, రూట్ నోడ్ అంటే ఏంటి, పేరెంట్ నోడ్ అంటే ఏంటి, చైల్డ్ నోడ్ అంటే ఏంటో ఇవన్నీ నేర్చుకున్నాము. బట్ ఇవాళ ఏంటి అంటే ట్రీస్లో ట్రావర్సల్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసరికి ట్రీ ఎగ్జాంపుల్ అనమాట. ఏబిసి అండ్ డిఈఎఫ్జి అనే ఒక ట్రీ స్ట్రక్చర్ ఉంది. సో ఇక్కడ ట్రావర్సల్ అంటే ఏంటి అంటే ట్రీలో ఉన్న ప్రతి నోడ్ని ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో విజిట్ చేయడం అనమాట. సో మనకి ఫస్ట్ది వచ్చేసరికి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ఇక్కడ రూల్ ఏం ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ రూట్ నోడ్ని విజిట్ చేయాలి, తర్వాత లెఫ్ట్ నోడ్ని, అండ్ తర్వాత రైట్ నోడ్ని విజిట్ చేసి ప్రింట్ చేయాలి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ముందల పేరెంట్ నోడ్ ప్రింట్ చేయాలి, తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నది, తర్వాత రైట్ సైడ్ ఉన్నది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ట్రావర్సల్ ఫస్ట్ ఏ అనేది ఉంది. ఎందుకు అంటే లైక్ ఫస్ట్ మనకి పేరెంట్ నోడ్ ఏ కాబట్టి, అండ్ తర్వాత బి అనేది లెఫ్ట్ నోడ్ కాబట్టి, తర్వాత డి అనేది కూడా మళ్ళీ లెఫ్ట్ నోడ్, తర్వాత ఈ అనేది రైట్ నోడ్ అనమాట. ఓకే, సో తర్వాత మళ్ళీ ఏంటి అంటే రైట్ సైడ్కి వెళ్తుంది, తర్వాత సిఎఫ్జి అనేవి ప్రింట్ అవుతున్నాయి అనమాట. ఓకేనా? సో ఇది ఎలా ఫాలో అవుతుందంటే పేరెంట్ లెఫ్ట్ రైట్ అనే స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం ప్రీ ఆర్డర్ ట్రావెల్స్ అన్ని కోడ్ తోటి అర్థం చేసుకుందాం. ఫస్ట్ లైన్లో డెఫ్ ప్రీ ఆర్డర్ ఆఫ్ రూట్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ రూట్ అంటే మన ట్రీలో కరెంట్ నోడ్ అనమాట. తర్వాత ఈ ఫ్రూట్ అని చెప్పి చెక్ చేస్తున్నాం, అంటే కరెంట్ నోడ్ ఉంటే మాత్రమే నెక్స్ట్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ నోడ్ కనుక నన్ను ఉంటే ఫంక్షన్ అక్కడే స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ రూట్ డాట్ డేటా అంటున్నాం, అంటే ఇక్కడ కరెంట్ నోడ్ డేటాని ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ప్రీ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్ అని లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయ్యాక ప్రీ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ రైట్ అని చెప్పి రైట్ సైడ్కి వెళ్తున్నాం. సో సింపుల్గా ఒక లైన్లో గుర్తుపెట్టుకోండి, ప్రీ ఆర్డర్ అంటే ఫస్ట్ కరెంట్ నోడ్, తర్వాత లెఫ్ట్ సైడ్, తర్వాత లాస్ట్లో రైట్ సైడ్ అనమాట. సో అంతే, ఇదే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కాన్సెప్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. దీనికి రూల్ ఏంటి అంటే ఫస్ట్ లెఫ్ట్ నోడ్ని విజిట్ చేస్తాం, తర్వాత రూట్ నోడ్ని విజిట్ చేస్తాం, తర్వాత రైట్ నోడ్ని విజిట్ చేస్తాము. సో ఫస్ట్ లెఫ్ట్ కంప్లీట్ చేయాలి, తర్వాత పేరెంట్, తర్వాత రైట్ అనమాట. సో ట్రావర్సల్ వచ్చేసరికి ఇక్కడ డిబిఈ ఏఎఫ్సిజి అని చెప్పేసి ఇలా ప్రింట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎందుకు అంటే సో డి అనేది ఫస్ట్ లెఫ్ట్ నోడ్, తర్వాత ఏంటి బి అనేది రూట్ నోడ్, తర్వాత ఈ అనేది రైట్ నోడ్, తర్వాత ఈ మొత్తం లెఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రూట్ ఏ ఉంది, తర్వాత ఎఫ్సిబి అని చెప్పి రైట్ సైడ్ ఉన్నవి ప్రింట్ అవుతుంది. అండ్ దీనికి కూడా ఎలా రాస్తామంటే సేమ్ ప్రీవియస్ లాగానే, బట్ ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ది క్రియేట్ చేస్తాం, అండ్ తర్వాత ప్రింట్ ఆఫ్ రూట్ డాట్ డేటా అంటాం, తర్వాత రైట్ సైడ్ది ప్రింట్ చేస్తాం. అండ్ తర్వాత ఏంటి అంటే పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ఇక్కడ ఫస్ట్ చిల్డ్రన్ నోడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రూట్ నోడ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో దీన్ని ట్రావర్సల్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి డిఈబి ఎఫ్జి సిఏ అని చెప్పేసి ఈ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది అనమాట. దీనికి కూడా ఎలా రాస్తామంటే సేమ్ ప్రీవియస్ లాగానే, బట్ ఇక్కడ పోస్ట్ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్, తర్వాత పోస్ట్ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ రైట్, అంటే ఫస్ట్ లెఫ్ట్ రైట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రూట్ డాట్ డేటా అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. అండ్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ప్రీ ఆర్డర్ అంటే పేరెంటే ఫస్ట్ వస్తుంది, ఇన్ ఆర్డర్ అంటే పేరెంట్ అనేది మిడిల్ వస్తుంది, పోస్ట్ ఆర్డర్ అంటే పేరెంట్ లాస్ట్ వస్తుంది. అంతే, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో చెక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి రీల్ చేసేసి మన పేజ్ని ఫాలో అవ్వండి.